ఈ చిత్రం మొబైల్ ద్వారా షూట్ చేయడం జరిగింది. చూసేటప్పుడు మీకు ఎక్కడైనా అసౌకర్యం కలిగితే క్షమించండి. అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. రావడం లేట్ అయిందని అరుస్తున్నావు. ఒకవేళ సామాజిక పరిస్థితుల వల్ల నువ్వు నేను కలిసి బ్రతకలేని సిచ్యువేషన్స్ వస్తే అప్పుడేం చేస్తావు మాస్టర్? మన మొదటి పరిచయంలోనే నా గుండెల్లో నీ రూపానికి గుడి కట్టేశా. జీవితాంతం ఆరాధిస్తూ బ్రతికేస్తా. బాధ మనకు అలవాటైందో, అసలు మనం బాధకు అలవాటు పడ్డామో కానీ మనకు తెలియకుండా 15 సంవత్సరాల నుంచి మన చుట్టూనే తిరుగుతుంది. ఏ అబ్బాయి, ఏంటి బలంగా మొక్కుతున్నావు దేవుణ్ణి? అంత బలమైన కోరిక ఏంటి? ఏం లేదమ్మాయి, చెప్పే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు నీకు చెప్పకపోయినా అర్థమవుతుంది. కాలం ఎంత విచిత్రమైందో తెలుసా? నీతో ఉన్నప్పుడు అస్సలు కదలనే లేదు. ఇప్పుడు ఆపుదామన్నా నా వల్ల కావట్లేదు. ఇలాగే ఉంటుందా అబ్బాయి మన ప్రయాణం? గమ్యం చేరేసరికి దారులు వేరైతే ఈ ఊరు, ఈ గుడి, ఆ చిరుగు, మనల్ని కలిపిన స్నేహాలు, ఆ స్నేహాలు నన్ను ప్రశ్నిస్తున్నాయి. నీ పరిచయానికి పేరేంటి అని? విడిపోలేని స్నేహం అననా? కలిసి బ్రతకలేని ప్రేమననా? చెప్పబ్బాయి, ఈ బంధానికి ఏం పేరు పెట్టను? నీది నాది ఆకాశానికి సముద్రానికి ఉన్న బంధమని చెప్పు. రెండు కలిసినట్లే ఉంటాయి, కానీ ఎప్పటికీ కలవవు. ఏ టైంలో తనకి కాల్ చేయాలని చెప్పేసి నేను తీసుకున్న నిర్ణయం సరైనదేనా? నేను కరెక్ట్గానే ఆలోచిస్తున్నానా? లేక నా కాల్ వల్ల తను ఏమన్నా ఇబ్బందులు ఫేస్ చేస్తే వద్దు, కాల్ చేయకూడదు. పోనీ టెక్స్ట్ చేద్దామా? టెక్స్ట్ చేద్దాం. కాల్స్ కంటే కూడా ప్రమాదం టెక్స్ట్. నిన్ను నాకు పరిచయం చేసిన ఆ దేవుడు ఎందుకో నీతో కలిసి బ్రతికే అవకాశం ఇవ్వలేదు. ఐ మిస్ యూ. Forever.
కాల్స్ కానీ మెసేజెస్ కానీ చేయలేము. వారి నెంబర్ మనతో ఉన్న. ఇట్లు మీ శంకర్.